ఏమండి ఇదేం టాబ్లెట్ చూడండి గ్యాస్ మీద ఉంది. ఇది గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ పూజ. అందుకనే గ్యాస్ మొత్తం అయిపోతా ఉంది ఇంట్లోనా. అన్నా ఇద్దో ఇస్తున్నాను ఫోన్ అండి. మీ ఫ్రెండ్ అండి. చెప్పురా. ట్రిప్గా లేదురా నేను రాలేదు, మీరు వెళ్ళరండి రా. వెళ్ళండి మీరు. లేదురా పూజ అట్లా చెప్తుంది, ఒకటే ఉండలేదురా ఇంట్లో. పర్లేదు నేను ఉంటాను, అడ్జస్ట్ చేసుకుంటాను. లేదురా ఆమె అట్లే చెప్తా ఉంటారు కానీ మీరు వెళ్ళరండి రా. హ్యాపీ జర్నీ, బాయ్ రా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏమండి నేను చపాతీ చేయాలనుకుంటున్నానండి, మీరు ఎన్ని తింటారో చెప్తే నేను చేస్తాను. ఒక 4 చపాతీలు చేయి పూజ, నాకు చాలు. నేను చపాతీ లావుగా చేస్తాను, దాని గురించి మీకు కూడా తెలుసు. మీరు కరెక్ట్గా చెప్పాలి, తినలేదంటే నేను ఒప్పుకోను. సరే 3 చపాతీలు చాలే నాకు. నేను చపాతీతో పాటు పన్నీర్ మసాలా కూడా చేస్తాను, దాన్ని తిన్నప్పుడు ఇది తినలేదంటే నేను ఒప్పుకోను. గుర్తుపెట్టుకోండి. సరే పూజ 2 చాలు నాకా. తినేస్తారు రెండా? తింటారా? తినకుండా మిగిలిచ్చారనుకోండి మీ అమ్మ నాతో రచ్చేసుకుంటది, అప్పుడు నేను వచ్చి మీతో రచ్చేసుకోవాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకోండి. సరే నాకు 1 చాలు. ఒక్క చపాతీ కోసం చపాతీ పిండి పిసికి పన్నీర్ మసాలా చేసి పెడతా ఉండు, నీకు బయట పోయి తినిపో. వస్తే పనికి మాలతానా, ఎందుకే కొట్టినావా? కిందింటాకి నీకు ఏం సంబంధం ఉంది? కిందింటే ఆవిడికి నాకేం సంబంధం ఉందా? నీకు ఆమెకి ఏం సంబంధం లేదంటే వాళ్ళ ఆయనతో రచ్చేసుకున్నప్పుడంతా పైన వాడికి తెలుసు, పైన వాడికి తెలుసు అని ఎందుకంటదా? ఏం పూజ నీరసంగా కూర్చున్నావు? ఒళ్ళేం బాగాలేదండి, కాలు చేతుల నొప్పులు, నీరసంగా ఉంది, తలనొప్పి, వామిటింగ్ వచ్చేలా ఉంది, చాలా ఇబ్బందిగా ఉందండి. నువ్వు హెల్త్ మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదే. కాస్త నానబెట్టిన గింజలు, నానబెట్టిన బాదం, నానబెట్టిన పెసలు తిన్నావంటే కాస్త హెల్త్గా ఉంటావు కదా. ఏంటి పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నాన్న పెడతా ఉంటాడా? ఇంకేం నువ్వేం పెట్టవా? నానపెట్టిన పెసలంట, నానపెట్టిన బాదం పప్పు. ఓహో నీకు అట్ట అర్థమైందా? ఇంకేంది నువ్వు చెప్పి? నేను చెప్పింది మీ నాన్న పెట్టింది కాదు, నానబెట్టుకుని తినమన్నా గింజల్ని. నానపెట్టుకోమన్నారా? నాకు అలా అనిపించింది. నీకు అనిపిస్తుందిలే, ఎప్పుడైనా వంట దగ్గరికి పోయి పనులు చేస్తుంటే కదా తెలిసేదా. ఏం చేస్తున్నావా? నిన్న యోగా క్లాస్ లో చెప్పారండి, శ్వాస లోపల తీసుకొని బయట వదులు. నీకు ప్రియానిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా, నీ నిర్ణయం ఏంటి? నా మనసులోనేదే చెప్పినావే, చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నా, ఎలా చెప్పాలో తెలియకుండా ఆలోచిస్తున్నానే. థ్యాంక్సే, తొందరగా చేసే పెళ్ళి. తమ్ముడు నేను తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టి. ఫోన్లో మాట్లాడుతున్నావా?